మారి టీడీపీని రపా కోసేస్తానని కూడా అంటున్నాడని కూడా సంతోషపడ్డాడు. గంగమ్మ జాతరలో ఏంటంటే మారి టీడీపీని రపా కోసేస్తానని. సరే, బుచ్చ చౌదరి గారు చూద్దాం ఒకసారి, వారు కూడా ఉన్నారు. నీ రౌడీ మోకలు ఎంటేసుకొని కార్యక్రమాలు చేస్తున్నావు, నీ ఆటలు సాగనీయం. ఇక ఇదే విధానం కొనసాగితే రాబోయే రోజుల్లో నేను ఎక్కడ కట్టడి చేయాలో ఎలా చేయాలో మాకు తెలుసు. నువ్వు నేను వస్తాను అందరి తలలో తీస్తానంటే నీ తల ఎందుకు తీయకూడదని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇదే విధంగా తలలు నరుకుతాము, మా ఇష్టారాజ్యం వ్యవహారం చేస్తామంటే సాగేది కాదు. నీ ఆటలు సాగనీయం. జగన్మోహన్ రెడ్డి అయ్యింది ఏదో అయింది, సహనం ఉంది మాకు కూడా, చాలా ఓపికగా ఉన్నాం. మా ఓపిక నశిస్తే, మా కార్యకర్తలు తిరగబడితే నీ పరిస్థితి ఏంటో అర్థం చేసుకో. రోడ్డు మీద తిరగలేని పరిస్థితి తెచ్చుకోవద్దు. మేము ప్రశాంతంగా రాష్ట్రంలో ప్రజాస్వామ్యయుతంగా పరిపాలన సాగిస్తూ ఉన్నాం. ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలతో ముందుకు సాగుతున్నాం. నువ్వు చేసిన తప్పు ఒప్పులను సరి చేసుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నాం. అర్జెంటుగా అధికారంలోకి రావటం కోసం అది నీ రౌడీ మోకలు. సో పెద్దిరెడ్డి రవికిరణ్ గారు ఇద్దరు పెద్ద తేడాగా ఏం మాట్లాడలే. ఇద్దరు చాలా సామరస్యపూర్వకంగా మంచి వివేచనతోటి ఇద్దరు మాట్లాడిన దాంట్లో ఒకటే సందేశం ఉంది, తలలు నరుకుతాం. పెద్ద తేడా ఏం లేదు. ఇప్పుడు సమస్య ఏంటంటే అంటే తప్పనిసరిగా ఇప్పుడు మనం గత కొన్ని సంవత్సరాలుగా డిబేట్లు చేస్తున్నాం వాసుదేవన్ గారు. ఎప్పుడు భాషని మనం ఎప్పుడు ప్రోత్సహించలేదు. భాష ఏ రకమైనటువంటి జుగుప్సార తప్పే. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఊరేగింపుల్లో లేదా పరామర్శ పేరు మీద చేస్తున్నటువంటి ఊరేగింపుల్లో వారు కంటిన్యూస్ గా ఇటువంటి హోర్డింగ్స్ ఉంటున్నాయి. ఇది మొన్నే కాదు, అంతకు ముందు కూడా నా కొడకల్లారా ఇటువంటి హోర్డింగ్స్ ఉంటుంటే కనీసం ఆ పార్టీ అధినేతగా మాజీ ముఖ్యమంత్రిగా ఏంటి కుర్రోళ్ళు, ఇప్పుడు ఆ కుర్రోళ్ళు పట్టుకుంటారు. ఆ కుర్రోళ్ళు మీ పిల్లలు ఉండొచ్చు, నా పిల్లలు ఉండొచ్చు, వేరే వాళ్ళ పిల్లలు, అందరూ మన పిల్లలే కదా, ఎవరో పిల్లలే కదా, దారి తప్పుతున్నారు కదా. ఇది ఇబ్బందికరంగా ఒక వ్యక్తిగా అది తప్పు, అటువంటి చేయొద్దు, నా పార్టీలో అటువంటి చేస్తే నేను ఊరుకునే ప్రసక్తి లేదు, నెక్స్ట్ ఊరేగబడి ఉంటే నేను ఊరుకోనని చెప్పి అనాలి కదా. ఏది ఆ మాట, ఏది ఎక్కడది మంచిదే కదా, ఏదో పెద్ద కామెడీ చేసినట్టు ప్రోత్సహించినట్టు టీడీపీ వాళ్ళు నరుగుతే మంచిదే కదా అంటే దానితో కూడా మళ్ళీ బుచ్చ చౌదరి గారు దానికి మీరు నరుగుతారంటే మేము నరకలేమని చెప్పి అని అంటాం. ఈ నరుకుడు కార్యక్రమాలు, ప్రజాస్వామ్యంలో నరుకుడు కార్యక్రమాలు ఏంటి నాకు అర్థం కాదు. ఎవరు చేసినా తప్పే అది. ప్రజాస్వామ్యంలో ఓట్లు ఉంటాయి, సీట్లు ఉంటాయి, ఇవి బ్యాలెట్లు ఉంటాయి, ఇవి వేసుకుంటారు. వచ్చే వాళ్ళు అధికారులు వస్తారు, రావడం లేదు. అంతేగాని ఈ భాషని ప్రోత్సహించే విధంగా తయారయ్యి దానికి ఆదర్శంగా తయారవుతాను, ఆ బ్యాచ్ గంజాయి బ్యాచ్ పరామర్శిస్తాను, లేకపోతే బెట్టింగ్ లోనే ప్రోత్సహిస్తాను, మనకు యువతను ఆ రకంగా ప్రోత్సహిస్తాను అంటే ఎక్కడికి పోతున్నాం? అది ఎక్కడ తీసుకెళ్తున్నాం రాష్ట్రాన్ని? ఇది చాలా తప్పండి. అందుకని ఢిల్లీ నుంచి గల్లీ గురించి అంటున్నారు ఈ వ్యవహారాన్ని. తప్పనిసరిగా ప్రజాస్వామ్యం. సార్ ఒకటి ఇప్పుడు మనం గమనించుకుంటే, ఇప్పుడు ఆయన అవునా ఓకే గుంటూరు మిర్చి యార్డ్ దగ్గర నుంచి తీసుకున్నా కూడా ప్రతి ఒక్కరు ఏం చేస్తున్నారు, ఇప్పుడు వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే గవర్నమెంట్కి పేమెంట్ ఇస్తే తప్ప రావట్లేదు. మన కడపలో వాళ్ళు మహాసభ పెట్టారు. నాకు తెలిసి నేను బేసికల్లీ కడప బ్యాక్గ్రౌండ్, పుట్టింది కడప, పెరిగింది కూడా ఆఫ్టర్ 10th తర్వాత నుంచి అవుట్ సైడ్. కానీ నాకు తెలిసిన వాళ్ళు, మా బంధువులు, నా ఫ్రెండ్స్ చాలామంది వరకు కూడా అక్కడికి వెళ్ళిన వాళ్ళకి డబ్బులు తీసుకొని వెళ్ళారు. సో వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు టీడీపీకి జనాలు మాకు రావట్లేదు, వాళ్ళకి వస్తున్నారు. సో దానివల్ల వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళేమి ఇవ్వట్లేదు, ఫ్రీ ఆఫ్ కాస్ట్ వచ్చేస్తున్నారు. ఎగ్జాంపుల్ చెప్తాను నేను మీకు, మీరు ఎలా చెప్తున్నారని మీరు అన్నారు కాబట్టి. ఇప్పుడు డబ్బులు ఇచ్చేవాళ్ళు బేసికల్గా డబ్బులు తీసుకున్న తర్వాత ఏదైనా ఆటంకాలు వచ్చాయనుకోండి, మనకి ఎందుకు వచ్చిన గోళాన్ని వెళ్ళిపోతారు. ఆటంకాలను అడ్డు తీసుకొని ఎలా పడితే అలా పొలాల్లోంచో గట్టుల్లో నుంచో లేకపోతే పోలీసు వాళ్ళు బ్యారిగేట్లు పెడితే బ్యారిగేట్లు తోసుకొని ఎవరు వెళ్ళరు. ఎప్పుడు వెళ్తారంటే ఒక సోషల్ ఇంజనీర్గా సైకలాజికల్గా ఒక మైండ్ నుంచి ఫిక్స్ అయిపోయిన జనాలు మాత్రమే అలా వెళ్తారు. డబ్బులు తీసుకున్న అలా వెళ్ళడు. బేసికల్గా డబ్బులు తీసుకుంటే నాకు డబ్బులు వచ్చాక నాకెందుకు తలకాయ నొప్పి, నాకెందుకు ఆ రిస్క్ అని చెప్పేసి హ్యాపీ ప్రశాంతంగా వెళ్ళిపోతాడు. వాళ్ళు రావద్దన్నారు సార్, అందుకే మేము రాలేదంటారు సింపుల్గా. సో అక్కడ మనకు అది క్లియర్గా కనిపిస్తుంది. ఎందుకు ఆయన ప్రతి మీటింగ్లో, ఏ మీటింగ్లో కూడా తీసుకున్నా జనాలు ఆ రేంజ్లో వస్తున్నారంటే బికాజ్ ఆయనకు సంబంధించిన క్రౌడ్ ఏదైతే ఉందో ఆ క్రౌడ్ పుల్లింగ్ జరుగుతుంది. అయితే ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు భాష గురించి మనం తీసుకొచ్చినప్పుడు ఈ భాషలు ఎక్కడి నుంచి నేర్చుకున్నాం అనే దానికి మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఎందుకంటే